ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారంటున్నారు. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో ఇక్కడ ఆడవాళ్లకు ఉన్నటువంటి ప్రాశస్త్యం అంతా ఇంత కాదు. ప్రతి దాన్ని కూడా మహిళతోటి పోలుస్తూ ఉంటారు. గోమాత, భూమాత, తులసీమాత ఇట్లా ఏది తీసుకున్నా కానీ ఒక మహిళలకు ఉన్నటువంటి ప్రాధాన్యం అంత ఇచ్చాం. ఇక్కడ గంగామాతను కూడా అంటే ప్రపంచంలో చూసేటువంటి ప్రతి వస్తువులో కూడా ప్రకృతిని కూడా కాంతతోటే పోలుస్తూ ఉంటారు. అట్లాంటిది మహిళలకు ఉన్నటువంటి ప్రాశస్త్యం, మహిళలకు ఇచ్చే విలువ అంతా ఇంత కాదు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఆకాశంలో సగం అని చెప్పి అంటారు. కానీ ఆ మహిళల్ని అణగదొక్కేటువంటి ప్రయత్నాలు కూడా అనాది కాలంగా జరుగుతున్నాయన్నది కూడా వస్తున్నటువంటి వాస్తవంగానే చెప్పుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు మారుతున్నాయి, కాలంతో పాటు ఆలోచనలు మారుతున్నాయి, మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా సమఉజ్జీలుగా నిలబడుతూ ఇక్కడ ఫ్లైట్లే కాదు రాకెట్లు కూడా నడుపుతూ అంతరిక్షయానం చేస్తున్నటువంటి కాలానికి మనం చేరుకున్నాం. కానీ మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మహిళల యొక్క స్థితిగతులు ఏమైనా మారుతున్నాయా? ఒక్కసారి ఇక్కడ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించినటువంటి మహిళా మనులు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. అసలు ఎట్లా ఉంది మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, రాబోయే కాలంలో వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి భరోసాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయా, ఎట్లా ఉంది ఒక్కసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు కూడా మహిళలకు సంబంధించి కూడా అనేక ఆటల పోటీలు అలాగే మిగిలిన కార్యక్రమాలు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతానికి మనం వరంగల్ ఓసిటీలో ఉన్నాము. ఒక మంచి కార్యక్రమాలు, స్పోర్ట్స్ కార్యక్రమాలు అలాగే మిగిలిన మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ రూపకల్పన చేస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలు ఏం చెప్తారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, వాళ్ళు ఏం మాట్లాడుతారో చూద్దాం. నమస్తే అండి, అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే మేడం, ఇప్పటి వరకు మహిళలు అంటేనే అన్ని రకాలుగా చూస్తారు. ఎందుకంటే ప్రతి వ్యవహారంలో ఎక్కువ పాత్ర సంపాదన విషయానికి వస్తే భర్తలు సంపాదిస్తారు కావచ్చు, పురుషులు సంపాదిస్తారు. కానీ మిగిలిన వ్యవహారాలని చక్కబెట్టేది కూడా మహిళలే. అమ్మ లేనిది ఎవరు ఇక ఈ సృష్టిని ఊహించేటువంటి పరిస్థితి లేదు. అట్లాంటి అమ్మ తత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవం అంకితం చేయాల్సినటువంటి పరిస్థితి. నిజంగా ఏం చెప్పదలుచుకున్నారమ్మా మహిళా దినోత్సవం సందర్భంగా? ఓకే సార్, అందరికీ నమస్కారం. నా పేరు ధనలక్ష్మి. నేను వరంగల్ మున్సిపాలిటీలో మెక్మా రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాను. అంటే నేను చూసిన మహిళా సాధికారత గురించి చెప్పాలంటే 20 సంవత్సరాల క్రితం మహిళ ఎట్లా ఉండేది, ఇప్పుడు మహిళ ప్రజెంట్ ఎట్లా ఉండేది అనేది నేను క్లియర్గా చెప్పగలను. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం మేము సంఘాల దగ్గరికి వెళ్ళి సంఘ సభ్యుల మెంబర్లను అవగాహన చేసే క్రమంలో వాళ్ళు అసలు చాలామంది ఇంట్లో అంటే ఫ్యామిలీ వరకే వాళ్ళకి తెలుసు. భర్త ఉద్యోగానికి వెళ్తాడా, డబ్బులు తెస్తాడు, పిల్లలు చూసుకోవడం, స్కూల్కు పంపించడం, ఇదే క్రమం జరిగేది. అట్లాంటి మహిళల నుంచి మేము కొంచెం అవగాహన ఇస్తూ వాళ్ళని ఆర్థికంగా కూడా బలోపేతం చేయాలి, ఇండివిజువల్గా బిజినెస్ చేసుకొని కాపురాలు చేసుకునేంత అంటే ఇండివిజువల్గా కూడా సపోర్ట్ చేయాలి భర్తకు అన్న ఉద్దేశంగా మేము చాలా మీటింగ్స్ పెట్టి ఒక మెక్మా అనే సంస్థ కింద చాలా మంది సంఘాలలో ఏర్పాటు చేసి అట్లా ఇప్పుడు 20 సంవత్సరాల నుండి అప్పుడున్న మహిళ భర్త తెస్తే ఇంటి వరకు చూసుకొని పిల్లలను చక్కబెట్టుకునే వరకే ఉండేది. అసలు ఆమె బయటికి రావడానికి కూడా ఈ సంఘంలో చేరడానికి కూడా ఒక్కొక్క మహిళ నెలల కొద్దీ ఆలోచించిన తర్వాతనే మా సంఘంలో చేరిన తర్వాత ఇప్పుడున్నది ఏంటంటే అప్పుడు చేరిండ్లు చిన్న అవసరాలకు బయట అంటే భర్త ఏదన్నా తక్కువ వడ్డీ అనుకో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పుడు భర్త బయట నుంచి ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి సంసారాన్ని గడిపేవాడు, ముందుకెళ్ళదీసేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక మహిళ బయటికి రావడం వల్ల తనకి ఏది అవసరము, తన పిల్లలకి ఏది అవసరము, తన భర్తకి ఏది అవసరము అన్న విషయాల గురించి చాలా అవగాహన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికి ఏ మహిళ అయినా ఇప్పటి వరకు మహిళదే ఆ కుటుంబంలో భర్త నుంచి మహిళనే మొత్తం ఆ కుటుంబాన్ని పోషించుడు, పెళ్లిళ్ళకి కానీ చదువులకు కానీ. బయట ఒకవేళ భర్త అప్పు తెస్తానన్నా ఆగవయ్యా నువ్వు బోకు, అక్కడ 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలు ఉంటాయి, వద్దు నేను మహిళా సంఘంలో ఉన్నా, నాకు వస్తుంది అక్కడ 1 లక్ష కాదు 2 లక్షలు కాదు 4 లక్షలు అనేది తీసుకునే కెపాసిటీ ఉంది, ఇప్పుడు మనం తిరిగి కట్టుకుందాం అని చెప్పి ఇంట్లో కూడా చాలా సపోర్ట్గా ఉంటాను. ఇంకా కొంతమంది మహిళలు పర్సనల్గా బిజినెస్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది అందరికీ సహకరించకపోవచ్చు భర్తలు, అట్లాంటి వాళ్ళు ఇండివిజువల్గా కూడా చిన్న ఈ లోన్లు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు కొంతమంది మహిళలకు ఆదర్శవంతంగా నిలబడి ముందుకు వస్తున్నారు. వాళ్ళని చూసి ఇంకా చాలా మంది మహిళలు నేర్చుకోవాలి. మేము ఏ విషయంలో తీసిపోము అనడానికి అంటే ఈ ఒక్క విషయం అని కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఆడపిల్ల అనేట ఆమె ఆడపిల్ల కాదు, ఎక్కడ ఉన్నా ఆడపిల్ల కాదు ఇక్కడ పిల్ల అన్నట్టు ఒదిగి ఉంటాం మేము. అంటే మేము అత్తగారింటి పోయినా అక్కడ పిల్లలాగా ఉంటాం, తల్లిగారింటి ఉన్నా ఇక్కడ పిల్లలాగా ఉంటాం, చుట్టాలింటికి పోతే వాళ్ళ పిల్లలాగానే ఒదిగి ఉంటాం. అందుకని ఆడపిల్లకి ఆడపిల్ల అని పేరు పెట్టుకుని ఆడ కాదు ఎక్కడున్నా మాదే అనే సొంతంతో ఉంటాం. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే ఆడపిల్ల అని మాకే సొంత ఇల్లు లేకుండా అయిపోయింది. అంటే సొంత ఇల్లు అంటే నాది అని చెప్పుకోవడానికి లేదు. కానీ ఇప్పటి మహిళలు మీరు చెప్తున్నాను బట్టి చూస్తుంటే ఏంటంటే ఆధ్యాత్మికంగా కూడా చాలా చెప్తుంటారు. మగపిల్లవాడు పుడితేనేమో ఒక తండ్రి వంశాన్ని ఉద్ధరిస్తారు, ఆడపిల్ల పుడితేనేమో భర్త వంశము తల్లి వంశాన్ని 2 ఉద్ధరిస్తారని చెప్పి అంటున్నారు. మరి అట్లాంటప్పుడు ఎట్లా తక్కువ చేసుకుంటారమ్మా మీరు? సార్ మాకు ఉంటది ఇక్కడ భర్త ఇంటికి వస్తే కోపం వచ్చినప్పుడు
ఇది నాది అని అంటాడు తను. అందుకే కోపంతో అయితే ఇక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారు, మాకు అట్లా ఉండదు కదా. వెళ్తాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది పక్కన పెట్టి ఒక మహిళ కూడా స్వతహాగా నాకు ఉంది ఇల్లు కట్టుకునే అంత స్తోమతకి ఎదిగి ఇల్లు అంటే ఈ విషయంలో చాలా గ్రేట్ సార్ మహిళలు. దీనికోసం అనే కాదు, ప్రతి ఒక్క చిన్న విషయం, ఇప్పుడు ఇది ఒకటే కాదు, మేము ఒక ఆర్థిక పరంగానే కాదు, దేవుడి విషయంలో కానీ ఇంకెటువంటి అన్యాయం జరిగినా కూడా ఒక ఆడపిల్లకు అంటే మా దాంట్లో మేము ఒకప్పుడు బయటకు ఆ పక్కింట్లో ఏం జరిగిందంటే ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే పక్కన వాళ్ళు రాకపోయారు సార్. ఇప్పుడు అట్లా లేదు ప్రపంచం. ఒకరికి అన్యాయం జరిగిందంటే మేము ఇంతమంది మహిళలు నీకు తోడున్నాము అని సపోర్టివ్గా ప్రతి విషయంలో ఎవరికైనా సపోర్ట్ చేస్తాము. ఆడవాళ్ళకంటే ఆడవాళ్ళకే కదా సార్, మగవాళ్ళకి అన్యాయం జరిగినా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, లేదని కాదు. ఎందుకంటే వాళ్ళని తక్కువ చేయడానికి ఏం లేదు. ఎవరికైనా మేము సాధికారాన్ని అందిస్తాము మహిళల తరపున. ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది సార్. అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళం, ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్తున్నారు బయటకు వచ్చి. ఈ విషయంలో చాలా గ్రేటు. మా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మా మహిళలందరికీ ప్రపంచంలో ఎక్కడ ఉన్న మహిళకైనా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు చాలా డెవలప్ చేయడానికి మహిళల ఆశయాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒక 20 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ చాలా తారతమ్యం ఉంది. అసలు సంఘాలలోకి రావాలంటే కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి. అంటే కొన్ని నియమ నిబంధనలు కట్టుబాట్ల మధ్య వాళ్ళని అక్కడికే పరిమితం చేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత కూడా ఆడవాళ్లే ఇక్కడ అన్ని రంగాల్లో కూడా వెళ్తూ ఒక మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో నిజంగా సాధికారత ఇప్పుడు పురుషాధిక్య ప్రపంచం అని చెప్పి అంటూ ఉంటాం. కానీ ఆ పురుషాధిక్య ప్రపంచాన్ని దాటుకొని ఆడ మనుషులు సాధికారత వైపు అడుగులు వేస్తున్నారా? అది కనిపిస్తుందా మీకు? ఇప్పుడు కనిపిస్తుంది సార్, మా కళ్ళ ముందు 20 సంవత్సరాల నుంచి అంటున్నా కదా, 20 సంవత్సరాల క్రితం గ్రూప్ లో ఉండడానికి వచ్చిన మహిళ ఇప్పుడు ఆమె అంటే షాప్ కూర్చొని అంటే ఒక బిజినెస్ చేయగలుగుతుంది. అంటే నేను అదే మహిళను ఇంట్లో చూసినా ఇప్పుడు బిజినెస్ లో చూస్తున్నా. అంటే 20 సంవత్సరాల మహిళ ఎంత తెలివిగా ఎంత ఆలోచనగా చేస్తే అంత దూరం వస్తుంది, రాదు కదా. చెప్పేది ఏంటంటే అది కాదు, ఇప్పుడు మీరు కొంతమందిని మాత్రమే కలిసి ఉంటారు, ఇంకా చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు అన్ని వర్గాల వరకు అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ మహిళా సాధికార వైపు అడుగులు పడుతున్నాయా? అవును సార్, నేను కింద స్థాయిలో ఉన్న మహిళలకే ఎక్కువ సార్, వాళ్ళకే ముందు ప్రిఫరెన్స్. సంఘాలు అనేటివి కూడా పేదరికం నిరుపేద అక్కడ నుంచి పుడుతుంది. మహిళా సాధికారత అనేది వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్స్. వాళ్ళకే అవసరం రూపాయి ఎట్లా పొదుపు చేసుకుంటే మనం ఎట్లా డెవలప్ అవుతుంది అన్న విషయాల గురించి చిన్న చిన్న అవసరాలు వాళ్ళకే ఉంటాయి సార్. బయట పోయే వడ్డీలో తెచ్చుకొని నష్టపోయేది కూడా వాళ్ళే. ఉన్న వాళ్ళంటే వాళ్ళు ఎక్కడికి పోరు, తెచ్చుకున్నది కామన్, అది వాళ్ళకి పెద్ద విషయం కాదు. కానీ ఈ చిన్న స్థాయి కూలి పని చేసుకునే వాళ్ళు పొద్దుంతా చేస్తే 100 రూపాయలు సంపాదిస్తారు. బయటికి పోయామన్న అప్పు, ఫీవర్ వచ్చింది పిల్లగాడికి, వాడికి హాస్పిటల్ తీసుకోవాలంటే 100 రూపాయలు సరిపోదు సార్. 200-300 అప్పుకు పోతాడు. పోయినప్పుడు అక్కడ ఎంత అంటే వాళ్ళు ఎంత వడ్డీ వేస్తే అది కట్టాలి. కట్టినప్పుడు క్రమంలో ఆ వడ్డీ అసలు అక్కడే ఉంటుంది, వీళ్ళు మళ్ళీ తీర్చలేకపోతారు. కనుక ఫస్ట్ మహిళా పేదరిక నిర్మూలన సంస్థ అనేది ఫస్ట్ పేదల కోసం స్టార్ట్ చేసిందే సార్. ఒక పేద మహిళ ఇప్పుడు ఇక్కడ మహిళా సంఘంలో ఉన్నామే, ఇప్పుడు హైదరాబాద్ పోయి కూడా అక్కడ మాకు స్టాల్స్ ఇస్తారు, అక్కడ బిజినెస్ చేసుకోగలుగుతుంది. అంటే ఆమెకు ఎంత చేయూతనిచ్చినాం అంటే ఆడవాళ్ళమే. ఇప్పుడు మేమున్న సపోజ్ నేనున్న సార్ ఒక ఆర్పీని, అంటే నేను ఒక్కదాన్ని ఎంత ధైర్యంగా ఉండాలంటే మేము అందరం అంత సపోర్టివ్గా ఉంటాం. ఆర్పీలు అనే వాళ్ళం ఇంతమంది సపోర్టివ్గా ఉంటాం కనుకనే మేము ఏ మహిళ కాడికైనా పోయి ఆమెకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పి అసలు అవసరం ఉన్న వాళ్ళనే ముందు మహిళా సంఘాలలో చేర్చుకుంటాం సార్. వాళ్ళకే సాధికారత అనేది చాలా వరకు ఇప్పుడు మారింది. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అమ్మా మీరు చెప్పండి, నిజంగా ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు కుటుంబ సభ్యుల్ని లీడ్ చేయాలంటే కూడా మహిళలే ఉంటారు. కొన్ని చట్టాలు కూడా మహిళలకు అనుకూలంగా ఇంకా రాలేదన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు భర్త వదిలేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లల్ని తట్టుకోలేక కూడా ఇప్పటికి కూడా మహిళలు కొంత ఇబ్బంది పడుతూనే ఉన్నారు కొన్ని కుటుంబ సమస్యల వల్ల. ఆ పూర్తి స్థాయిలో నిర్మూలన కావాలన్నా కానీ, మహిళా సమస్యలు ఇంకా పూర్తి కావాలన్నా కానీ ఇప్పటికీ కూడా సమాజంలో పెనవేసుకుని పోయినటువంటి కొన్ని చీకటి వ్యవస్థలు కూడా కొన్ని ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాటి నుంచి బయటపడాలంటే మీరు ఏం సూచించదలుచుకున్నారు? ఇంకా చట్టాలు ఏమైనా మార్పులు రావాలనుకుంటున్నారా? అందరికీ నమస్కారం సార్. నా పేరు గోపాల ప్రకాశమ్మ, ఓరుగల్లు TLF అధ్యక్షురాలని. మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎక్కడెక్కడైతే కింది స్థాయి వాళ్ళ దగ్గరికి ఎవరు రారు కాబట్టి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా వాళ్ళు మా మహిళా సంఘాలం అంతా ఏకమై మాకు కలెక్టర్ గారి ద్వారా అప్పుడు సోషల్ యాక్షన్ కమిటీ అని పెట్టిండ్రు. ఎక్కడ గొడవలు జరిగినా కూడా అక్కడికి పోయి ఆ మహిళలకు న్యాయం చేకూరే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దినారు. అప్పుడు అవే సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా సఖీ సమైక సెంటర్లకు పోయి మేము అక్కడ కూడా పరిష్కారం చేసుకోవటం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు మా మెక్మా సిబ్బంది హ్యాండ్ఓవర్ ఎప్పుడైతే అయిందో అప్పుడు ఇంట్లో నలిగిపోతున్న ఆడవాళ్ళను కూడా బయటికి తీసుకొచ్చి అమ్మ అట్లా కాదు, మీరు అట్లా చేయొద్దు, ఈ విధంగా చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది. మీరు ఇప్పుడు కొంతమంది భర్తలకు ఇయ్యని అప్పులు మహిళల ద్వారా అప్పులు ఇస్తున్నాం సార్.
ఎందుకంటే ఇప్పుడు భర్తలు ఇంట్లో కూర్చొని మీరు పోయి అప్పు తీసుకురాపోండి అని అంటున్నారు. ఆ అప్పులు ఇచ్చిన తర్వాత భర్త నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నేను ఆ అప్పు తీసుకొస్తా, లేకుంటే నేను తీసుకురాను అని చెప్పే స్థాయికి మహిళలు ఎదిగినరు. భర్తలు కూడా నువ్వు చెప్పినట్టు మేము వింటాం, మేము కడతాం, మాకు పుడతలేవు డబ్బులు, ఆస్తులు పెట్టి తీసుకురావాలని అంటే మన దగ్గర ఆస్తులు లేవు కాబట్టి నేను తీసుకొని వస్తాం అని చెప్పి భర్త అలుగుజాడలలో ఉండి ఏం చేయాలో అట్లా చేసి అప్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్క మహిళ ఒక కిరాణం షాపు కానీ, బట్టల షాపు కానీ, లైనింగ్ క్లాతులు కానీ, మన టెంట్ హౌజులు కానీ ప్రతి ఒక్క దాంట్లో మహిళలు ముందంజలో ఉన్నారు. మహిళలు మా మెక్మా తరపున ఏ మహిళలు అయితే ఉన్నారు, ప్రతి ఒక్క మహిళ, ఇంట్లో కూర్చున్న మహిళ, బయట తిరుగుతున్న మహిళ, వాళ్ళందరికీ మా యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెప్తాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మహిళలతో మాట్లాడదామంటే కొంత భేషజంగా ఉన్నారు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులే వాళ్ళను మాట్లాడిపిస్తున్నాయి అంటే సమాజంలో మార్పు మొదలైందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కొంత మొహమాట పడుతూ ఉంటారు, సమాజంలోకి బయటికి రావాలంటేనే కొంత ఇబ్బందికర వాతావరణం. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి అచీవ్మెంట్, సక్సెస్ అన్నీ కూడా ఒక గర్వంగా మాట్లాడేటువంటి స్థాయికి మహిళా లోకం ఎదుగుతుంది. ఇదే కావాల్సింది, ఇదే సాధికారత సాధనకు మూలం అన్నటువంటి విషయాలు కూడా వాళ్ళ మాటల్లో మనకు స్పష్టమవుతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా మహిళకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేసరికి అసలు మహిళా మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఆడదంటే అబల కాదు సబల అంటున్నారు, కానీ అవసరమైతే ఆదిపరాశక్తి అన్నటువంటి విషయాలు కూడా చాలా సందర్భాల్లో గమనిస్తున్నాం. ఇప్పుడు ఎట్లా ఉంటుందమ్మా మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో మహిళల పరిస్థితి ఎట్లా ఉంది? రేపు భవిష్యత్తులో ఇంకా ఏం చేస్తే మహిళా సాధికారత సంపూర్ణమవుతుంది అనుకుంటున్నారు? నమస్తే అండి. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. నా పేరు లత అండి. నేను ఒక రిసోర్స్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను మెప్మాలో. అదేవిధంగా నేను ఆర్టీఐ సమాచార హక్కు చైతన్య సమితిలో స్టేట్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగిస్తున్నాను. ఇప్పుడు నేను మహిళా సంఘాల్లో నుండి ఫస్ట్ సంఘం నుండి స్టార్ట్ అయ్యి ఆర్పీగా ఎన్నుకున్నారు. అప్పటి నుండి నేను చిన్నగా పొదుపులలో లోన్స్ తీసుకొని చిన్న షాప్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్ వచ్చినా దాన్ని మేము ఉపయోగించుకొని ఆ స్కీమ్ ద్వారా లోన్స్ తీసుకొని మా దగ్గర ఉన్న మహిళలందరికీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ వర్తించే విధంగా వాళ్ళకు కూడా లోన్స్ ఇప్పించి వాళ్ళు కూడా అభివృద్ధి చెందే విధంగా చిరు వ్యాపారాలు కానివ్వండి, వ్యాపార అభివృద్ధి కూడా ఎక్కువగా పొందే విధంగా ఎవరు ఖాళీగా ఉండకుండా ప్రతి ఒక్కరు చిరు వ్యాపారస్తుల దగ్గర నుండి లోన్స్ ఇప్పించడం జరిగింది. వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతున్నారు. అదేవిధంగా నేను కూడా 20 లక్షల లోన్ తీసుకోవడం జరిగింది. మన PMEGP తరపున సబ్సిడీ లోన్ తీసుకొని మన బట్టల షాప్ పెట్టామండి. పెద్దగా హోల్సేల్ షాప్ పెట్టాము. అది చిన్నగా ఇప్పుడు హోల్సేల్గా విలేజ్లలో కూడా షాపులలో కూడా వేసి అభివృద్ధి చెందుతున్నాము. మా దగ్గర కూడా కొంతమంది వర్కర్స్ కూడా ఉపాధి ఇవ్వడం జరుగుతుంది. సమాజ సేవ చేస్తున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ నేను పేదరాల్ని కాదు, నేను కూడా పని చేసుకోగలుగుతున్నాను, నేను మగవాళ్ళ కన్నా ఎక్కువ సంపాదించగలుగుతానన్న కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పుడు అప్పు తీసుకొస్తే ఎలా కడతాం అనేది కాదు, నేను కట్టి చూపిస్తా అనే విధంగా మేము ముందుకు వచ్చామండి. ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అన్నీ ఉపయోగించుకుంటాము. ముందు కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా గవర్నమెంట్ వారిని కూడా మేము కోరుచున్నామండి. థ్యాంక్ యూ. మనం గమనించాల్సింది ఏంటంటే మహిళ ఇప్పటివరకు అన్ని దేవతల పేరు చెప్పాం కానీ మహాలక్ష్మి పేరు చెప్పలేదు. ఎందుకంటే ధనం ఉంటేనే ధనం మూలం ఇదం జగత్ అంటాము, కానీ ఆ లక్ష్మీలకు ప్రతిరూపాలుగా ఇక్కడ నిలబడుతున్నారు. మేము అంత గర్వకారణంగా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కానీ ఆర్థిక పరిస్థితులు ఉంటేనే సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే ముందు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి. ఇక్కడ భర్త కూడా ఆర్థికంగా చితికిపోయిన తర్వాత ఆ కోపం కూడా భార్యల మీద పిల్లల మీదనే చూపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కూడా లేవు. ఎందుకంటే ఆర్థిక భరోసా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మహిళలపై కూడా గౌరవం పెరుగుతుంది. ఇక్కడ భర్తకు చేదోడు వాదోడుగా వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు, చన్నీళ్లకు వేడి నీళ్లు తోడు అంటూ కుటుంబ బాధ్యతలను కూడా పంచుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సగర్వంగా చెప్తున్నారు, మేము మేటి మహిళలము అని చెప్పి సగర్వంగా నిలబడుతూ తమ యొక్క డైలీ యాక్టివిటీస్ను కూడా తమ చేసేటువంటి చిన్న వ్యాపారాలే కాదు, ఇక్కడ హోల్సేల్ లాంటి వ్యాపారాలు కూడా చేస్తున్నామన్నటువంటి ఆ గర్వంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే అధికార యంత్రాంగం మహిళల యొక్క సాధికారతను గుర్తించి మళ్ళీ మహిళలను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటేనే ఒక గొప్ప అడుగులు ముందుకు పడతాయని చెప్పి ఇది గమనించింది ప్రభుత్వం. కాబట్టి
ఇక్కడ మహిళలు తీసుకుంటున్నటువంటి ఈ ఆలోచనలు, ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే, ఎందుకంటే ఒక తల్లి పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందనేది కూడా ఇక సమాజాన్ని కూడా అదే తల్లి చూసుకుంటున్నటువంటి పరిస్థితులు మాత్రం వీళ్ళ మాటల్లో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మహిళా సాధికారత సాధించడానికి అడుగులు పడుతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో మహిళలే ప్రపంచానికి ఒక ఆర్థిక శక్తిగా, ఆర్థిక వనరులుగా ఎదుగుతారన్నటువంటి ఒక సంకల్పాన్ని కూడా తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాము తమ జీవితం యొక్క విలువ ఏందనేది కూడా సగర్వంగా చాటి చెప్తున్నటువంటి మహిళా లోకానికి మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆర్టీవీ చెప్తుంది. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.